మనం నోట్లని వాడద్దన్నటువంటి డిజిటల్ మనీ వైపుకి మనల్ని తీసుకెళ్ళిపోయారు. ఏటీఎంలు తీస్తున్నాం, ఏటీఎంలు కూడా ఎక్కువ వాడద్దని, నెలకి 5కి మించి వాడద్దన్నారు. దానికోసం అని చెప్పి యూపీఐ యాప్స్, ఆ యాప్స్తో పాటుగా ఫోన్పేల రకరకాల పేలు నిన్న ఒక్కసారిగా ఆగిపోయినాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ట్రబుల్ వచ్చినాయి, రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ట్రబుల్ వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది, చేతిలో డబ్బులు పట్టుకెళ్ళడం మానేశారు. ఈవెన్ ఏటీఎం కార్డు పట్టుకెళ్ళడం కూడా మానేశారు, ఫోన్లో ఉంది కదా అని చెప్పేసి. చాలామంది జరుగుతున్నటువంటిది అది. వెళ్ళి ఏదైనా హోటల్లో తిన్నాక అది పని చేయకపోతే ఏంటి పరిస్థితి, ఏదైనా కొన్నాక అది పని చేయకపోతే ఏంటి పరిస్థితి. జేబులో డబ్బులు పట్టుకెళ్ళినోడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, పర్లేదులే అని. డబ్బులు పట్టుకెళ్లకుండా ఉండేవాడు నానా తిప్పలు పడ్డాడు. నిన్న కనీసం 2-3 గంటల పాటు తిప్పలు పడ్డారు. ఇది ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. అంటే రాబోయేటటువంటి రోజుల్లో దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికే అలవాటు పడిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థులు, శత్రువులు కనుక ఇట్లాంటి వాటిని టార్గెట్ చేస్తే ఏమైపోతారు.